మేడ్చల్ జిల్లా కీసరలో జరిగిన బాలుడి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కన్న తల్లే 2 ఏళ్ల కొడుకును ప్రియుడితో కలిసి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివాహేతర సంబంధానికి అడ్డంగా ఉన్నాడని 2 ఏళ్ల పసికందును తల్లి ఆమె ప్రియుడు కలిసి కొట్టి చంపిన కేసులో పోలీసులు దర్యాప్తు స్పీడప్ చేశారు. ఇక మహిళను ఇప్పటికే అరెస్ట్ చేసి విచారిస్తున్న పోలీసులు తాజాగా ప్రియుణ్ణి అరెస్ట్ చేశారు. ఫోరెన్సిక్ ఆధారాలతో నిజాన్ని నిరూపించిన కీసర పోలీసులు నిందితులిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అంటే స్వామి ఎన్ని గంటలకు పోతాడు? స్వామి పోగానే 12 గంటలకు వచ్చిండా? వచ్చేది ఎప్పుడు జరిగింది? ఫ్రైడే రోజు. ఎన్ని గంటలకు జరిగింది? 5:30 జరిగిందా? అంటే గొడవ అయిందా నీకైనా? ఏం కాలేదన్న, కాకపోతే చిన్నోడి మీద కొంచెం నాకు నచ్చలేదని చెప్పుకుంటున్నాను. ఆయనకు ఎందుకు నచ్చలేదట? ఆయన వాడు నీతో ఉండడం నాకు ఇష్టం లేదు, అందుకని నచ్చలేదని చెప్తున్నాను. దేంతో మంచం కొట్టిండా? దేనితో కొట్టి చంపిండు? మంచానికి మంచం తొక్కిండా? కాలు తొడిగి ఇట్లా కాలుతో తొక్కిండా? మంచానికి బ్రీతింగ్ ఉండే హాస్పిటల్లో ఇప్పుడు ఇద్దరు కలిసి హాస్పిటల్ తీసుకుపోయినా? ఇద్దరు నాగరం నేను ఒకదాన్ని తీసుకుపోయాను. మరి స్కూటీ మీద మీరు ఫస్ట్ చీరాల హాస్పిటల్కి ఇద్దరం కలిసి చీరాల దాకా ఇప్పుడు ఈయన వచ్చిండు. ఏం దాకా వచ్చిండు? చీరాల దాకా వచ్చి బండి మీద ఇంటికి రూమ్ కాడికి వెళ్ళి బండి మీద పోయారు కదా? బండి మీద ఏం దాకా తీసుకుపోయారు? చీరాల మార్నింగ్ 12 అట్లా వచ్చాను. 13/6/2026 సంవత్సరం 13th రోజు మాకు కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ పేరు రంగస్వామి, 33 years. ఈయన ఉండేది ఎక్కడంటే ఈడెన్ గార్డెన్స్ చీరేల విలేజ్ లో ఉంటాడు. ఈయన క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తాడు. ఇతని కుమారుడు మాస్టర్ రంగా హరికృష్ణ, ఏజ్ అబౌట్ ఒక 2 years ఉంటాయి. ఇతడు అనుమానాస్పద స్థితిలో మరణించిండు. 29th రోజు 29/5/2026 రోజు చనిపోయిండని ఇతని తల్లి రంగా జ్యోతి అంటే మంచం మీద నుంచి పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్తే చనిపోయిండని డిక్లేర్ చేసిండ్రు. ఆ పిల్లోని మేము మా సొంత గ్రామం అయిన తీగుల్ గ్రామము, జగదేవ్పూర్ మండల్, సిద్దిపేట జిల్లాలో పూడ్చిపెట్టినాము. అతని మరణంలో మాకు అనుమానం ఉందని కంప్లైంట్ ఇచ్చిండు అనమాట. ఎవరి మీద? సొంత భార్య మీద. చనిపోయిన బాబు ఉన్నాడు కదా, తల్లి మీద. ఆ బాబు తల్లి మీదనే సొంత భార్య మీద ఇచ్చిండు అనమాట. 13/6. మేడ్చల్ జిల్లా కీసరలో జరిగిన బాలుడి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కన్న తల్లే 2 ఏళ్ల కొడుకును ప్రియుడితో కలిసి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివాహేతర సంబంధానికి అడ్డంగా ఉన్నాడని 2 ఏళ్ల పసికందును తల్లి ఆమె ప్రియుడు కలిసి కొట్టి చంపిన కేసులో పోలీసులు దర్యాప్తు స్పీడప్ చేశారు. ఇక మహిళను ఇప్పటికే అరెస్ట్ చేసి విచారిస్తున్న పోలీసులు తాజాగా ప్రియుణ్ణి అరెస్ట్ చేశారు. ఫోరెన్సిక్ ఆధారాలతో నిజాన్ని నిరూపించిన కీసర పోలీసులు నిందితులిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అంటే స్వామి ఎన్ని గంటలకు పోతాడు? మార్నింగ్ 10:30 స్వామి పోగానే 12 గంటలకు వచ్చిండా? వచ్చేది ఎప్పుడు జరిగింది? ఫ్రైడే రోజు. ఎన్ని గంటలకు జరిగింది? 5:30 జరిగిందా? అంటే గొడవ అయిందా నీకైనా? ఏం కాలేదన్న, కాకపోతే చిన్నోడి మీద కొంచెం నాకు నచ్చలేదని చెప్పుకుంటున్నాను. ఆయనకు ఎందుకు నచ్చలేదట? ఆయన వాడు నీతో ఉండడం నాకు ఇష్టం లేదు, అందుకని నచ్చలేదని చెప్తున్నాను. దేంతో మంచం కొట్టిండా? దేనితో కొట్టి చంపిండు? మంచానికి తొక్కిండా? కాలు తొడిగి ఇట్లా కాలుతో తొక్కిండా? మంచానికి బ్రీతింగ్ ఉండే హాస్పిటల్లో ఇప్పుడు ఇద్దరు కలిసి హాస్పిటల్ తీసుకుపోయినా? ఇద్దరు నాగరం నేను ఒకదాన్ని తీసుకుపోయాను. మరి స్కూటీ మీద మీరు ఫస్ట్ చీరాల హాస్పిటల్కి ఇద్దరం కలిసి చీరాల దాకా ఇప్పుడు ఈయన వచ్చిండు. ఏం దాకా వచ్చిండు? చీరాల దాకా వచ్చి బండి మీద ఇంటికి రూమ్ కాడికి వెళ్ళి బండి మీద పోయారు కదా? బండి మీద ఏం దాకా తీసుకుపోయారు? చీరాల
1 అట్లా వచ్చింది. 13/6/2026 సంవత్సరం 13th రోజు మాకు కాంప్లైంట్ వచ్చింది. కాంప్లైంట్ పేరు రంగస్వామి. ఆయన 33 years. ఈయన ఉండేది ఎక్కడంటే ఈడెన్ గార్డెన్స్ చిరేలా విలేజ్ లో ఉంటాడు. ఈయన క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తాడు. ఇతని కుమారుడు మాస్టర్ రంగా హరికృష్ణ అబౌట్ ఒక 2 years ఉంటాయి. ఇతడు అనుమానాస్పద స్థితిలో మరణించిండు. 29/5/2026 రోజు చనిపోయిండని ఇతని తల్లి రంగా జ్యోతి అంటే మంచం మీద నుంచి పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్తే చనిపోయిండని డిక్లేర్ చేసిండ్రు. ఆ పిల్లోని మేము మా సొంత గ్రామం అయిన తీగుల్ గ్రామము జగదేవ్పూర్ మండల్ సిద్దిపేట జిల్లాలో పూడ్చిపెట్టినాము. అతని మరణంలో మాకు అనుమానం ఉందని కంప్లైంట్ ఇచ్చిండు అనమాట. ఎవరి మీద? సొంత భార్య మీద. చనిపోయిన బాబు ఉన్నాడు కదా, తల్లి మీద. ఆ బాబు తల్లి మీదనే సొంత భార్య మీద ఇచ్చిండు అనమాట. 13/6